జీవితంలో మంచి దినాలను పొందుకోవాలని ఆశపడుతున్నారా? ఎన్నో సంవత్సరాలుగా మోసుకొని వస్తున్నటువంటి సమస్యలు నూతన సంవత్సరంలో గొప్ప సాక్ష్యాలతో అడుగుపెట్టాలని ఆశపడుతున్నారా? సమాధానాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారా? సంతోషంగా బ్రతకాలని ఆశపడుతున్నారా? కుటుంబమంతా ఐక్యతతో దేవుని సన్నిధిలో గడపాలని ఆశపడుతున్నారా? గత సంవత్సరాల వలె నా నూతన సంవత్సరం ఉండకూడదు అని ఆశపడుతున్నారా? గతంలో దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారము, కానీ ఇప్పుడు లేదు, దేవునికి సమీపంగా అవ్వాలని ఆశపడుతున్నాను అనేవారు మీరైతే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు. మన ముందు ఎన్ని క్యాలెండర్స్ మారినా, మన ముందు ఎన్ని నెలలు గడిచిపోయినా, ఎన్ని వారాలు గతించిపోయినా, ఎన్ని సంవత్సరాలు మన ముందు దొర్లిపోతున్నా కూడా మన ప్రవర్తన మారకపోతే, 2 మన మాటలు మారకపోతే, 3 మన తలంపులు మారకపోతే, మన ముందు ఎన్ని క్యాలెండర్స్ మారినా, ఎన్ని సంవత్సరాలు గతించిపోయినా కూడా మనం అదే స్థితిలో ఉంటాం. గతంలో ఉన్నట్టు నేను ఉండకూడదు నా నూతన సంవత్సరంలో అని మీరు ఆశపడుతున్నట్లయితే మీరు మార్చుకోవలసిన 3 విషయాలు ముఖ్యమైనవి. 1 ప్రవర్తన, 2 మాటలు, 3 మన తలంపులు. అవును, దేవుడు ఎన్నోసార్లు మనలను వాక్యం ద్వారా, సేవకుల ద్వారా మనలను గద్దించి ఉంటారు. నీ ప్రవర్తన మార్చుకో, నీ మాటలను మార్చుకో, నీవు ఇలా బ్రతకూడదు, నీవు ఇలా ఉండకూడదు అని ఎన్నోసార్లు గద్దించినా కూడా మనం లోబడలేదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనమగును. చచ్చిపోతాడు అంటే మనం శారీరకంగా కాదు, మానసికంగా, ఆత్మీయంగా. మనం ఆత్మీయంగా చచ్చిన వారముగా ఉంటే ఏ విషయాల్లోనూ ఫలించలేము. దేవుడు వాక్యాన్ని రాసింది, ఆజ్ఞలను రాసింది మన మేలు కొరకు, మన మంచి కొరకు, మన లాభము కొరకు. ఆజ్ఞను అనుసరించువాడు లాభం పొందుతాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమిస్తున్నాము అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటే, వాడు తన ఆజ్ఞలను అనుసరించేవాడంట. హల్లెలూయా! దేవుని ఆజ్ఞలు ఎవరైతే అనుసరిస్తారో వారే దేవుని ప్రేమించేవారు. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవచ్చు. ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు. ఇది మొదలుకొని మన ప్రవర్తనను, మాటలను, తలంపులను మార్చుకుందాం. తలంపులు మార్చుకుంటే మాటలు మారుతాయి, మాటలు మార్చుకుంటే ప్రవర్తన మారుతుంది. ఎవరితో ఎక్కువ సమయం మనం స్పెండ్ చేస్తామో వారికి వలె తలంచుతాం, వారికి వలె మాట్లాడతాం, వారికి వలె ప్రవర్తిస్తాం. కాబట్టి ప్రభుతో ఎక్కువగా గడుపుదాం, వాక్యంతో ఎక్కువగా గడుపుదాం. ఇది మొదలుకొని మనలను చూసే వారందరూ కూడా మనలో మార్పును గుర్తించాలి, మనలో మార్పును గమనించాలి. ఇంతగా మార్పు చెందావు అని మనల్ని బట్టి దేవుని స్తుతించాలి. ఆ రీతిగా ప్రవర్తిద్దాం.